ఓకే. మనము ప్రీవియస్ క్లాస్‌లో 3 మోడల్ డిస్కస్ చేశాం. ఆ థర్డ్ మోడల్‌లో ఇప్పుడు మనము ఆఫ్టర్ అనేది చూసాం. ఓకే. ఒక డే ఇస్తాడు. ఆఫ్టర్ సర్టెన్ డేస్ ఇస్తాడు. ఏ డే వస్తుందో చూసాం. కానీ ఇక్కడ ఒక డే ఇచ్చాడు. ఆ డేకి బిఫోర్ ఎన్ని డేస్ ముందర వస్తుందో అన్నప్పుడు మనకు వచ్చిన డేట్‌కి మైనస్ చేయాలి. బిఫోర్ ఇస్తే వచ్చిన దానికి మైనస్ చేయాలి. ఆఫ్టర్ ఇస్తే వచ్చిన దానికి ప్లస్ చేయాలి. అట్లాంటిది ఒక 2 ఎగ్జాంపుల్ ఉన్నాయి చూద్దాం. ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్‌డే వాట్ డే ఇట్ ఈస్ బిఫోర్ 44 డేస్ అంటున్నాడు. ఓకే. 44 డేస్ అంటున్నాడు. ఈ 44 డేస్‌ని మనం 7తో డివిజిబుల్ చేద్దాం. సో 44 డేస్ అంటున్నాడు. 44 డేస్‌ని 7తో డివిజిబుల్ చేస్తే 44ని 7 6 42 వస్తుంది. సో మనకు రిమైండర్ ఎంత 2. ఓకే. మనకు రిమైండర్ 2 వచ్చినప్పుడు మామూలు జనరల్‌గా మనము ఇచ్చిన డేకి జనరల్‌గా చూసుకుంటే +2 యాడ్ చేయాలి. జనరల్‌గా చూసుకుంటే మనకు బిఫోర్ ఇవ్వకుండా ఆఫ్టర్ ఇస్తే +2 యాడ్ చేయాలి. కానీ మనకు క్వెషన్‌లో ఏమిచ్చాడు? బిఫోర్ ఇచ్చాడు. కావున మనము ట్యూస్‌డేకి -2 డేస్ డిక్రీజ్ చేయాలి. -2 డేస్ డిక్రీజ్ చేయాలి. మనకు ట్యూస్‌డే ఉందనుకోండి. ట్యూస్‌డే ఉంటే దానికి ముందు రోజు మండే. దానికి ముందు రోజు డే. ఓకే. మనకు ట్యూస్‌డేకి 2 రోజులు ముందర ఏమొస్తుంది? సండే. ఓకే. సండే ఈజ్ ద ఆన్సర్. ఓకే. అర్థమైందా? ఈరోజు ట్యూస్‌డే అంట. 44 రోజుల్ని మనము 7తో డివిజిబుల్ చేస్తే వచ్చిన రిమైండర్‌ని ట్యూస్‌డే నుంచి మనకు సెకండ్ డే అనమాట. అంటే -2 చేసినప్పుడు అదే డే మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ క్వెషన్. ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్‌డే వాట్ డే ఇట్ ఈస్ బిఫోర్ 62 డేస్ అంటున్నాడు. ఓకే. సేమ్ క్వెషనే. కానీ మనకు 62 డేస్ బిఫోర్ అంటున్నాడు. మనము ఇక్కడ ఉండే 62ను 7తో డివిజిబుల్ చేద్దాం. 7 8 56. 7 8 56 మనకు 6 రిమైండర్ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? సేమ్ క్వెషన్ అండి. టుడే ఈజ్ ట్యూస్‌డేకి మనకు 62 డేస్ బిఫోర్ కాబట్టి మనకు 6 అనే రిమైండర్ వచ్చింది. ట్యూస్‌డేకి 6 డేస్ బిఫోర్ ఏమొస్తుంది? ట్యూస్‌డే, మండే, సండే, సాటర్డే, ఫ్రైడే, థర్స్‌డే. 1 2 3 4 5 అంటే మనకు వెడ్నెస్‌డే ఆన్సర్ వస్తుంది. ఓకే. వెడ్నెస్‌డే ఆన్సర్ వస్తుంది. అంటే చూద్దాం చూడండి. మనము ఇచ్చినటువంటి రోజులను 7తో డివిజిబుల్ చేయాలి. వచ్చినటువంటి రిమైండరు మనకు ఏ డే ఇచ్చాడు? ట్యూస్‌డే ఇచ్చాడు. ట్యూస్‌డేకి చూసుకుంటే వచ్చిన 6th డేనే మనకు ఆన్సర్ అవుతుంది. మండే, సండే, సాటర్డే, ఫ్రైడే, థర్స్‌డే అండ్ వెడ్నెస్‌డే. ఓకే. వెడ్నెస్‌డే ఇదే ఆన్సరు. ఓకే. ఈ విధంగా మనకు ఆఫ్టర్ ఏ విధంగా ఇదే ఇస్తాడో అదే విధంగా మనకు బిఫోర్ అనే క్వెషన్లు కూడా ఇస్తుంటాడు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. చూడండి. ఇది ఒక మోడల్. ఇఫ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఎ మంత్ ఈజ్ మండే అంట. ఓకే. ఒక మంత్ తీసుకుంటే ఆ మంత్లో మనకు ఫస్ట్ డే అనేది మండే అంటున్నాడు. ఓకే. దెన్ వాట్ డే ఈజ్ 30th డే ఆఫ్ ద సేమ్ మంత్? మంత్ అని మొదట్లో మనకు మండే వచ్చిందంట. అయితే ఆ మంత్ యొక్క 30th ఏ డే వస్తుంది అని అడుగుతున్నాడు. చూద్దాం. మనము ఈ విధంగా ఇస్తానే ఖచ్చితంగా 1వ తేదీ మండే అని అర్థం. ఓకే. 1వ తేదీ మండే అని అర్థం. ఫస్ట్ డే ఈజ్ ద మండే. నెక్స్ట్ దీనికి 7 యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనము 30th డేకి చేరుకుంటాం. ఓకే. మనము దీనికి 7 యాడ్ చేసుకుంటూ పోతే 30th డేకి చేరుకుంటాం. సో 1 + 7 ఈజ్ 8 ఈజ్ ఆల్సో మండే. 8 + 7 ఈజ్ 15 ఆల్సో మండే. 22 ఆల్సో మండే. 29 ఆల్సో మండే. ఓకే. 1 8 15 22 అండ్ 29 ఆర్ మండేస్. మనకు కావాల్సింది ఏంటి? 30th డే. సో 29th మండే అయితే
మనకు 30th ఏమవుతుంది, ట్యూస్డే అవుతుంది. ఓకే, ట్యూస్డే అవుతుంది. బాగా అర్థం చేసుకోండి. మనకు ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఈజ్ మండే అన్నాడా, మనము ఫస్ట్ డే మండే నేర్చుకోవాలా, దానికి 7 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలా అప్ టు వి రీచింగ్ వాట్ వర్ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్. అంటే క్వశ్చన్లో ఎంతవరకు అయితే అడిగాడో అంతవరకు వేసుకుంటూ పోవాలి. ఓకే, మనకు 30th ఇచ్చాడు కాబట్టి ఇంతవరకు తీసుకున్నాం. సపోజ్ 14 ఇచ్చింటే మనం ఇక్కడే ఆగిపోయేవాళ్ళం. ఓకే, మనం ఇక్కడే తీసుకునే వాళ్ళం. మనకు 21 ఇచ్చింటే ఇక్కడే తీసేవాళ్ళం, 23 అంటే ఇక్కడే తీసేవాళ్ళం. కానీ మనకు వాట్ డే ఈజ్ 30th డే ఆఫ్ ద సేమ్ మంత్ అన్నాడు కాబట్టి 29 వరకు లాస్ట్ వరకు తీసుకొని, సో 7 యాడ్ చేసుకుంటూ ఫైనల్గా 29th అనేది మండే వస్తుంది కాబట్టి నెక్స్ట్ డే ఖచ్చితంగా మనకు ట్యూస్డే వస్తుంది కాబట్టి ఇదే మనకు ఖచ్చితంగా ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, సేమ్ క్వశ్చనే, లాస్ట్ మోడలే, అంటే లాస్ట్ టైప్ క్వశ్చనే, కానీ ఇక్కడ ఫస్ట్ డే ఇవ్వలేదు. ఓకే, ఫస్ట్ డే ఇవ్వలేదు. ఇఫ్ ద 4th డే ఆఫ్ ద మంత్ ఈజ్ ట్యూస్డే, ఓకే, 4th డే ఆఫ్ ద మంత్ ఈజ్ ట్యూస్డే, దెన్ వాట్ డే ఈజ్ ద 25th డే ఆఫ్ ద సేమ్ మంత్. ఓకే, ఇప్పుడు మనకు 4th డే ఏమంటున్నాడు, 4th డే ఏమంటున్నాడు, ట్యూస్డే. 4th డే ఏమంటున్నాడు, ట్యూస్డే. ఇప్పుడు మనము దానికి ముందు కనుక్కోవాలంటే థర్డ్ ఏమవుతుంది, మనకు మండే అవుతుంది, 2 ఏమవుతుంది, సండే అవుతుంది, 1 ఏమవుతుంది, 1 ఏమవుతుంది, సాటర్డే అవుతుంది. ఓకే, ఈ విధంగా అయినా 1 నుంచి అయినా కనుక్కోవచ్చు, లేదా 4కి 7 యాడ్ చేసుకుంటూ వెళ్ళైనా కనుక్కోవచ్చు. సో 4 ఏమంటున్నాడు, ట్యూస్డే అంటున్నాడు. 4 ఒక 7 11 కూడా ట్యూస్డే, ప్లస్ 11 ప్లస్ 7 18 ఈజ్ ఆల్సో ట్యూస్డే, 18 ఈజ్ ఆల్సో ట్యూస్డే. నెక్స్ట్ మనము 18కు 7 కలిపితే, 18కి 7 కలిపితే మనకు డైరెక్ట్గా ట్యూస్డేనే వస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద 25th డే ఆఫ్ ద సేమ్ మంత్ అంటే మనకు 4కి 7 యాడ్ చేసుకుంటూ ఇట్లా వెళ్తూ ఉంటే ఫైనల్గా మనకు 25th డే అనేది సేమ్ డే అవుతుంది, మళ్ళీ ట్యూస్డేనే అవుతుంది, ఓకే, 25th డే ఆఫ్ ద మంత్ ఈజ్ ఆల్సో ట్యూస్డే. ఓకే, ఇక్కడ ట్యూస్డేనే. అలా 4కి 7 యాడ్ చేసుకుంటూ పోతే మనకు 25th డే కూడా ట్యూస్డేనే వస్తుంది, 25th డే కూడా ట్యూస్డేనే వస్తుంది. ఓకే, ఇంకో మోడల్, ఇదే క్వశ్చన్ ఇంకొకటి చూద్దాం. ఇఫ్ టుడే ఈజ్ మండే, దెన్ వాట్ ఈజ్ ద డే ఆఫ్ వాట్ ఈజ్ ద డే ఆఫ్ 14th the same month. సో ఆన్సర్ చేయండి ప్రీవియస్ మాదిరే. సో ఫస్ట్ డే ఏమంటున్నాడు, మండే అంటున్నాడు. దానికి 7 యాడ్ చేస్తే 8 అవుతుంది, అది కూడా మండేనే అవుతుంది. సో నెక్స్ట్ దీనికి 7 యాడ్ చేస్తే 15th అవుతుంది, కానీ మనకు ఇక్కడ 14 కావాలి. ఓకే, మనకి ఇక్కడ 14 కావాలి. సో 8 అనేది మండే అయితే మనకు నెక్స్ట్ 15 అనేది మండే వస్తుంది. కానీ మనకు ఇక్కడ 14 కాబట్టి చూడండి, బాగా గమనించండి. తర్వాత ఉందా ముందు ఉందా గమనించాలి. తర్వాత ఉంటే ప్లస్ చేయాలి, ముందు ఉంటే మైనస్ చేయాలి. ఓకే, 14th అనేది 15కి ముందే ఉంది కదా, ముందే ఉన్నప్పుడు మండేకి ముందే ఏమొస్తుంది మనకు, 14th ఈజ్ సండే. ఓకే, 14th ఈజ్ సండే. 14th అనేది మనకు సండే వస్తుంది, ఎందుకంటే 15 అనేది మనకు మండే వస్తుంది కాబట్టి మనకు 15 కాదండి, క్వశ్చన్లో ఇచ్చింది 14th. సో మనము పైకి వెళ్ళేటప్పుడు 14th అనేది -1 చేసుకోవాలి. -1 చేసినప్పుడు సండే వస్తుంది. ఈ విధంగా చేయండి. 8 అనేది మండే వచ్చింది కాబట్టి 9, 10, 11,
12, 13, 14. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఈ విధంగా కూడా మనకు సండే వస్తుంది. సో మనకు 8కి మండే కాబట్టి దానికి ఒక 6 days యాడ్ చేసుకుంటే మనకు సండే వస్తుంది. ఆ విధంగా లేట్ అవుతుంది అనుకుంటే మీరు ఇట్లా ఫస్ట్ డే మండే అయినప్పుడు 8th డే నెక్స్ట్ ప్లస్ 7 యాడ్ చేసినప్పుడు 8 అవుతుంది, ప్లస్ 7 యాడ్ చేస్తే 15 అవుతుంది. సో అలా అయినప్పుడు -1 చేసుకుంటే దాని ముందు రేటే కదా మనకు ఈజీగా ఉంటుంది. ఓకే, అప్పుడు మనం -1 చేయడం వల్ల మండేకి -1 చేయడం వల్ల సండే వస్తుంది. ఓకే, క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 25th డే ఆఫ్ ఎ నాన్ లీప్ ఇయర్ ఈజ్ సండే. ఓకే, 25th డే ఆఫ్ ఎ నాన్ లీప్ ఇయర్ ఈజ్ సండే, దెన్ వాట్ డే ఈజ్ 75th డే అంటున్నాడు. దెన్ వాట్ డే ఈజ్ 75th డే ఆఫ్ ద సేమ్ ఇయర్. ఓకే, 75th డే ఆఫ్ ద సేమ్ ఇయర్ చూద్దాం. ఇప్పుడు మనకు 25th డే ఉంది కదండి. 25th డే ఉన్నప్పుడు మనకు 25th కదా, దీనికి ఏమంటున్నాడు? సండే అంటున్నాడు. ఓకే, సండే అంటున్నాడు. ఇప్పుడు మనము ముందుకు తీసుకెళ్దాం. ఓకే, మనము ఇప్పుడు ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడు 25లోంచి 7 పోతే ఎంత అండి? 18. 18లో 7 పోతే 11. 11లో 7 పోతే 4. సో 4 సండే అయితే, 4 సండే అయితే అంటే ఈ డేట్స్ అన్నీ సండేనే అండి. ఓకే, ఈ డేట్స్ అన్నీ సండేనే, ఎందుకంటే మనము 7 7 7 డిగ్రీస్ చేసుకుంటూ పోతున్నాం. సో 3వ తేదీ, 2వ తేదీ అండ్ 1వ తేదీ, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే. ఇప్పుడు సండే అయినప్పుడు ఇది సండే అయినప్పుడు ఇది సాటర్డే అవుతుంది, ఇది మనకు ఫ్రైడే అవుతుంది, ఇక్కడ మనకు థర్స్డే అవుతుంది. ఓకే, థర్స్డే అవుతుంది. 1 అనేది మనకు ఏమవుతుంది? థర్స్డే అవుతుంది. నెక్స్ట్ 2 అనేది ఫ్రైడే అవుతుంది, 3 అనేది సాటర్డే అవుతుంది, 4 అనేది సండే కదా ఆల్రెడీ ఇచ్చింది మనకు. ఇప్పుడు మనము ఫస్ట్ డే ఏం చూసుకున్నాం? థర్స్డే అని చూసుకున్నాం. ఓకే, మనము ఇప్పుడు 75th డే ఏదో చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు 75th డే ఏదో చూద్దాం. ఫస్ట్ డే ఏంటంట? ఫస్ట్ డే ఈజ్ థర్స్డే. ఫస్ట్ డే ఈజ్ థర్స్డే. వాట్ ఈజ్ 75th డే అంటే మనము 75th 7తో డివిజిబుల్ చేద్దాం. 7 1s 7, 5 ఉంటుంది కాబట్టి మనకు ఫ్రైడే వస్తుంది. ఓకే, మనకు 5 అంటే ఫ్రైడే వస్తుంది. ఇప్పుడు మనకేమంటున్నాడు? ఆన్సర్ ఇదే అవుతుంది ఫైనల్గా. సో ఇఫ్ ద ఫస్ట్ డే ఈజ్ థర్స్డే, దెన్ వాట్ ఈస్ ద మనకు 75 డే అంటే మనకు ఫ్రైడే వస్తుంది. ఓకే, అర్థమైందా? సో కెన్ ఐ టెల్ అగైన్? ఓకే, 25th డే ఆఫ్ ఎ నాన్ లీప్ ఇయర్, అది లీప్ ఇయర్ కానివ్వండి, నాన్ లీప్ ఇయర్ కానివ్వండి, మనకు ఇక్కడ నాన్ లీప్ ఇయర్ వచ్చాడంటే మనకు ఫిబ్రవరి మంత్లో ఓన్లీ 28 డేసే ఉన్నాయని అర్థం. ఓకే, ఫిబ్రవరి మంత్లో ఓన్లీ 28 డేస్ ఉన్నాయని అర్థం. ఇప్పుడు మనకు 25th డే ఏమైనా ఇస్తున్నాడు? సండే అంటున్నాడు. 25th డే అని ఇస్తున్నాడు. ఓకే, 25th సండే అని ఇస్తున్నాడు అంటే అర్థం ఏమని? సో 25th సండే అంటే దానికి -7 చేసుకుంటూ వెళ్తే మనకు ఫస్ట్ డే ఆఫ్ ఏ మంత్ ఏదో తెలుస్తుంది. మనకు ఏదో తెలుస్తుంది. సో 18, నెక్స్ట్ 11, ఆ నెక్స్ట్ 4. సో ఇది మనకు సండే అవుతుంది. సో ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ కావాలంటే 3 2 1 అనేది, ఇది సండే అయినప్పుడు ఇది సాటర్డే, ఫ్రైడే అండ్ థర్స్డే. ఓకే, మనకు ఫస్ట్ డే ఆఫ్ ఏ మంత్ ఏమొస్తుంది? థర్స్డే వస్తుంది. మనకి ఇప్పుడు ఏమంటున్నాడు? 75th డే ఆఫ్ ఏ సేమ్ ఇయర్ అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ డే థర్స్డే అయినప్పుడు మనకు 75th డే ఏమవ్వాలి? 75th మనము డివిజన్ చేద్దాం. ఓకే,
7th 7 1s 7. సో 5 రిమైండర్ ఉంటుంది కాబట్టి మనకు ఇది ఫ్రైడే అవుతుంది. ఇది మనకు ఫ్రైడే అవుతుంది. ఓకే, అర్థమైందా? 5th అనేది మనకు ఫ్రైడే అవుతుంది. సో మనకు ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, ఇఫ్ ద 28th ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అదే విధంగా 266 ఆఫ్ ఏ లీప్ ఇయర్ ఈజ్ ట్యూస్డే అంటున్నాడు. నెక్స్ట్, దెన్ వాట్ డే ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ ద సేమ్ ఇయర్ అంటున్నాడు. లీప్ ఇయర్ అంటే ఎంత అండి? 266. 266. నెక్స్ట్ మనకు లీప్ ఇయర్ అంటే 366. లీప్ ఇయర్ అంటే మనకు 366. డిఫరెన్స్ ఎంత అండి? డిఫరెన్స్ ఎంత? 100. సో డిఫరెన్స్ 100 అయినప్పుడు 7తో డివిజిబుల్ చేసినప్పుడు 7 1 7 30, 7 4 28, రిమైండర్ 2 వచ్చింది. రిమైండర్ 2 వచ్చింది అంటే ఏమని అర్థం? రిమైండర్ 2 వచ్చిందంటే ఏమని అర్థం? మనకు ఇక్కడ 2 వచ్చింది కదా, ఈ 2ను ఇప్పుడు ట్యూస్డే కదా, ఇప్పుడు ట్యూస్డే వచ్చింది. ట్యూస్డే ఇచ్చాడు ఆన్సరు, క్వశ్చన్లో ట్యూస్డే ఇచ్చాడు. మనము ట్యూస్డేకి 2 days యాడ్ చేయాలి. ట్యూస్డేకి 2 days యాడ్ చేయాలి. ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ థర్స్డే. ఓకే, సో మనం ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఓకే, 25th డే ఆఫ్ ఏ నాన్ లీప్ ఇయర్, 25th డే ఆఫ్ ఏ నాన్ లీప్ ఇయర్ ఈజ్ సండే అంటున్నాడు. దీన్ని ఇంకొక విధంగా చేద్దాం చూడండి. 25th డే అనేది సండే అంటున్నాడు. ఇప్పుడు మనకు 75th డే అనేది సేమ్ ఇయరే కదా, 75th డే అనేది సేమ్ ఇయరే కదా. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 50. ఓకే, 50. 7 7 49. మనకు 1 వచ్చింది కాబట్టి సండేకి 1 కలుపుకోవడం వల్ల, ఓకే, సండేకి 1 కలుపుకోవడం వల్ల మనకు మండే వస్తుంది. ఓకే, సండేకి 1 కలుపుకోవడం వల్ల మనకు మండే వస్తుంది. ఓకే, అర్థమైందా? సింపుల్గా చూడండి. ఇచ్చిన డేట్ మనకు సండే ఉన్నప్పుడు, 25th డేకి మనము 75th డే ఇచ్చాడు కాబట్టి మైనస్ చేసుకొని ఇచ్చిన డేట్కి +1 రిమైండర్ వచ్చింది కాబట్టి +1 చేసుకుంటే మనకు మండే ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇఫ్ ద 28th డే ఆఫ్ ఏ మంత్ ఈజ్ థర్స్డే, ఇఫ్ ద 28th month of a month is Thursday, then what day is the 4th of the same month? చూడండి, ముందు మనకు ఇది ఇచ్చి ఇది కనుక్కోమంటున్నాడు, కానీ ఇక్కడ మనకు లాస్ట్ డేట్ ఇచ్చాడు, మనకు ముందు డేట్ కనుక్కోమంటున్నాడు. లాస్ట్ డేట్ ఇచ్చాడు, మనకు ముందు డేట్ కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు మనము 28 ఏదంట? థర్స్డే. ఇప్పుడు మనకు 28 - 7 అంటే 21. 21 - 7 is 15. 21 - 7 is 1 minus మనకు 28లోంచి 7 తీయడం వల్ల 21 వస్తుంది. 21లో నుంచి మనము 7 తీసేయడం వల్ల ఎంత వస్తుందండి? ఓకే, 14 వస్తుంది. 14లో 7 తీయడం వల్ల 7 వస్తుంది మనకు. నెక్స్ట్ మళ్ళీ 7 తీయడం వల్ల ఇప్పుడు 28 ఉంది. 28లోంచి 7 తీసాం అంటే ఇక్కడ 7 టేబుల్ యాడ్ అవుతూ వస్తుంది చూడండి. ఇప్పుడు మనకు 7th కూడా ఏమవుతుంది? థర్స్డేనే అవుతుంది. థర్స్డే. ఓకే, 7th కూడా మనకు థర్స్డేనే అవుతుంది. 6 5 4 4th డేనే కదా మనల్ని అడిగింది. ఇప్పుడు థర్స్డే వచ్చినప్పుడు ఇదేం కావాలి? మనకు ముందు వెళ్ళాలి, తర్వాత కాదు. ముందు వెళ్తున్నాం కాబట్టి ఇది వెడ్నెస్డే వస్తుంది, మనకు ట్యూస్డే వస్తుంది, ఇక్కడ మండే వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు మండే వస్తుంది. బాగా గమనించండి. 28th డే ఆఫ్ ఏ మంత్ ఈజ్ థర్స్డే అంటున్నాడు. 28th ఆఫ్ ఏ మంత్ ఈజ్ థర్స్డే. సో మనము 7 7 7 డిగ్రీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, మనకు ఇక్కడ ఫైనల్గా
7 డిక్రీజ్ చేసుకుంటూ పోతే ఇక్కడ 7 థర్స్డే వచ్చింది. మనము 7 తీసుకుంటే మళ్ళీ మనకు 0 వస్తుంది. ఓకే, మనకు అది అవసరం లేదు. కానీ మనకి ఏం కావాలి, ఇక్కడ 4th డేనే కావాలి. మనకి ఇక్కడ 4th డేనే కావాలి. సో 7, 6 అనేది వెడ్నెస్డే అవుతుంది, 5 అనేది ట్యూస్డే అవుతుంది, 4th అనేది మనకు మండే అవుతుంది. సో 4th డే ఆఫ్ ఎ మంత్ ఈజ్ మండే. ఓకే, 4th డే ఆఫ్ ఎ మంత్ ఈజ్ మండే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఈ ఈ క్లాస్లో మనము చూడాల్సిన మోడల్స్ అని చూసాం. ఇంకా మనకు ఫైనల్గా ఓన్లీ 2 మోడల్సే ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.